హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య బ్లాగ్స్. ఈరోజైతే రసం చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఒక లైక్ అయితే ఇవ్వండి, వీడియో కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. రసం చాలామందికి తెలుసు రసం ఎలా చేసుకోవాలని, కానీ నేను చేసే స్టైల్లో ఎంతమంది చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. చాలా ఈజీ, తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పులుపు అవి ఎక్కువ అవ్వకుండా చక్కగా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఈ రసంలో ఒక్కొక్కటి విడివిడిగా వేయాలి. పోపులన్నీ అన్నీ కలిపేసేకూడదు. ఇది ఒక్కటి గుర్తించుకుంటే చాలు. ఫస్ట్ మెంతులు, మన రసం క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు. నేనైతే 4 గ్లాసులు రసం చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఒక పెద్ద స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మెంతులు కొంచెం వేగాక రసంలో మాత్రం మెంతులు వేసుకోవడం మర్చిపోవద్దు. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మెంతులు కొంచెం అలా వేడెక్కాక మనకు తెలుస్తుంది. జీలకర్ర, ఈ రసం పోపు అయితే బాగా వేగాలి, మరి మాడిపోకుండా బాగా వేగాలి. తర్వాత ఆవాలు, ఇవి కొంచెం వేగాక మనకు తెలుస్తుంది, చిట్పట్లాడుతాయి. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయ దంచేసుకోండి. వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ వేస్తున్నాను. మన రసం క్వాంటిటీ బట్టి ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ, ఇవన్నీ యాడ్ చేసుకోండి. రసంలో ఎక్కువ చింతపండు వేసుకోకూడదు. చాలా ఈజీ ఈ రసం అయితే. మనం పోపు వేసి వాటర్ యాడ్ చేసేయడమే, అది మరిగినంత వరకు అంతే. అది 5 మినిట్స్లో పడుతుందా 10 మినిట్స్లో పడుతుందా అనేది మన అడ్జస్ట్మెంట్ బట్టి ఉంటుంది కదా పొయ్యిని. వెల్లుల్లిపాయ కూడా వేగాక అప్పుడు ఎండుమిరపకాయలు వేయాలి. నేను ఎండుమిరపకాయలు ఫాస్ట్గా అయిపోతాయి కదా, అవి ముందే అయిపోతాయి. మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేగాక అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే కారం యాడ్ చేయను ఏ రసంలోనైనా, అంటే టమాటా రసమైనా లేదంటే మిరియాల రసమైనా దేనికైనా. అవి కూడా ఉన్నాయి, అవైతే ముందు అవి మరిగించి పోపేయాలి. ఈ రసానికి ముందు పోపేసి చేయాలి. ఈ పోపు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి రసం. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోద్ది. ఎవరైనా కొత్తగా వంట నేర్చుకోవాలనుకున్నాం కూడా చేసేయచ్చు. ఎండుమిరపకాయలు ఎంత ఫాస్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఇప్పుడు ఇంగు పొడి వేస్తున్నాను. కనిపిస్తుందా? 1/2 స్పూన్ వేస్తున్నాను, కనిపిస్తుంది. ఇది కొంచెం వేగాక మంచి స్మెల్ వస్తుంది. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పసుపు వేసేసుకొని వాటర్ వేసుకోండి. ఇంగు వేస్తే మంచి స్మెల్ వస్తుంది, అరుగుదలకు కూడా మంచిది. ఇంగు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఏం పర్వాలేదు. ఇంగు అంటే పచ్చిది కాదు, పొడి చేసి అమ్ముతారు. ఇట్లాంటి డబ్బా అమ్ముతారు. జీడి ఇంగు అనే ఇది, ఇంకా ఏవైనా ఉంటాయి. ఇది కొంచెం మంచి స్మెల్ వచ్చాక ఇందులో బాగా ఎర్రగా అయిపోయి కదా, ఇప్పుడు ఇందులో మన రసం క్వాంటిటీని బట్టి పసుపు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న స్పూన్ వేస్తున్నాను కలర్ కోసం.
ఇందులో కారం ఏవి యాడ్ చేయగలదు. ఏ రసం చేసినా కారం అయితే యాడ్ చేయవసరం లేదు. మనం టమాటా రసం చేసినట్టు పచ్చిమిర్చి చేస్తాం కాబట్టి అందులో యాడ్ చేయక్కర్లేదు. చాలామంది కారం యాడ్ చేస్తారు, అది అవసరం లేదు. ఇప్పుడు ఇది వేగిపోయినట్టే పోపు అంతా. ఇప్పుడు ఇందులో చింతపండు వేసి జస్ట్ వాటర్ వేసాకనే చింతపండు వేసుకోవచ్చు, లేదంటే చింతపండు వేసాకనే వాటర్ వేసుకోవచ్చు. నేనైతే చింతపండు ఇలా కొంచెం వేస్తాను, బాగుంటుందని. ఇదిగోండి ఒక 2 స్పూన్లు వాటర్ వేస్తాను అంతే. ఒక 5 or 10 మినిట్స్లోకి మరిగిపోతుంది. ఇందులో ఉప్పు వేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఉప్పు అనేది రుచికి సరిపడా వేసుకోవాలి అంతే. 5 మినిట్స్లో పొయ్యి హైలో ఉంటే మరిగిపోద్ది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. రసం చాలా బాగుంటుంది టేస్ట్. చింతపండు అయితే ఎక్కువ వేసుకోకూడదు. ఇదిగోండి రసం మరిగిపోయింది. ఒక 5 మినిట్స్లో నేనైతే స్టవ్ హైలో పెట్టి మరిగించేసాను. ఈ పోపు ఇలా కనిపిస్తుంది కదా, మాడింది అనుకోకండి, అది బాగా వేగడం, దాంట్లోనే టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోద్ది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి. రసం చాలా ఈజీ. ఎక్కువ చింతపండు వేసేసి బాగా పులుపుగా పెట్టేసుకోవద్దు. చింతపండు కొంచెం తక్కువగా వేసుకొని చేసుకోవచ్చు. అంటే అన్నీ టేస్ట్ బాగుండాలి. మరీ పుల్లగా చేస్తారు కొంతమంది రసం, అలా అయితే తినలేం కూడా. ఒకవేళ ఎవరికైనా మరీ పుల్లగా కావాలంటే చింతపండు ఎక్కువ యాడ్ చేసుకోండి. తప్పకుండా అయితే ట్రై చేయండి.